పవన్ కళ్యాణ్ కబ్జాలు చేసేవాడని చెప్పేసి గత కొన్ని రోజులుగా ఒక చెరువుని కబ్జా చేశాడని చెప్పేసి వార్తలు ప్రచారం చేస్తా ఉన్న నేపథ్యంలో బెంగళూరు హైకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కబ్జాలు చేయలేదు కాబట్టి ఎవడైతే ఆ వీడియోలు చేసినాడో ఆ వీడియోలన్నింటినీ కూడా రిమూవ్ చేయండి అని చెప్పేసి చెప్పింది. అయితే నిన్న కొంతమంది సోకాల్డ్ జర్నలిస్టులు అంతా కూడా కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద మరోసారి ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపనలు పేరడం అయితే జరిగింది. అంటే న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం లేదు ఈ సోకాల్డ్ జర్నలిస్టులు. మళ్ళీ వీళ్ళు జర్నలిజం ఎక్కడ చదివినారో ఎలా చదివినారో నాకు అర్థం కావట్లేదు. బేసిక్గా ఈ సివిల్ మ్యాటర్స్లోకి పోలీసులకి పెద్ద అనుమతులు ఉండవు. ఈ ఏదైతే ల్యాండ్కి సంబంధించి ఏదైనా కోర్టు త్రూనే జరగాలి. ఈ పవన్ కళ్యాణ్ ఈ కోడి చెరువు కబ్జా చేశాడని చెప్పేసి గత కొన్ని రోజులుగా గప్పాలు కొడుతున్నటువంటి ఈ వ్యక్తులంతా కూడా వీళ్ళ ఒక్కళ్ళు కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టి పవన్ కళ్యాణ్ని కోర్టులోకి లాగి సో ఈయన కబ్జా చేసినాడని చెప్పేసి చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. నేను ఈ కోడి చెరువు కబ్జా చేశానంటే కనుక నేను ఈ రాష్ట్ర గవర్నమెంట్ని రాసిస్తాను, తీసేసుకోమనండి, నాకు వద్దు ఈ చెరువు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. అది జరిగి కూడా 3 వారాలు అయితే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ చెరువు కబ్జా చేశాడని చెప్పేసి కొంతమంది సోకాళ్ళ మేధావులు ఇష్టం వచ్చినట్టుగా ప్రలాపనలు పేలుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళిపోయి సో ఇదండి నా దగ్గర ఉంది, ఇదే కథ, నేను ఇట్లా కొనుక్కున్నాను, ఇది జరిగిందని చెప్పేసి కోర్టుకి చెప్తే కోర్టు ఏం చెప్పిందంటే ఎవరైతే కబ్జా చేశారని చెప్పేసి వీడియోలు చేశారో ఆ వీడియోలన్నింటినీ కూడా డిలీట్ చేయండి, డిలీట్ చేయాల్సిందే అని చెప్పేసి కోర్టు చెప్తే ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి కోర్టు చెప్పినా సరే కోర్టు మీద ఒక లెక్క లేదు వీళ్ళకి, కోర్టు అంటే గౌరవం లేదు వీళ్ళకి. మళ్ళీ వచ్చి పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడు, పవన్ కళ్యాణ్ చెరువులు కబ్జా చేశాడు. ఏంటిది అంటే వెళ్ళాల్సింది న్యాయం జరగాల్సింది కోర్టులోనే. ఆ కోర్టు ఒక న్యాయ నిర్దేశం ఇస్తే దాన్ని తప్పు పడతా ఈ రోజున కొంతమంది చేస్తున్నటువంటి చిల్లర రాజకీయాలు చూస్తూ ఉంటే మళ్ళీ వీళ్ళు జర్నలిస్టులు అంట. అసలు వీళ్ళు జర్నలిజం ఎక్కడ చదివినారో, వీళ్ళ కథ ఏందో, వీళ్ళ లెక్క ఏందో. అంటే ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలా, ఒక వ్యక్తిని మా రాష్ట్రంలోకి అడుగు పెట్టనియొద్దు, ఒక వ్యక్తిని ఆ రాజకీయ పార్టీని మా రాష్ట్రంలోకి రానియకూడదు. అది వస్తే కనుక మా యొక్క ఏదైతే ఇక్కడ ఉందో పనితనం అంతా కూడా చెల్లాచెదరవుతుంది. మేము ఎంతకాలం చేస్తున్నటువంటి దందాలకి గండి పడుతుంది. అతను ముక్కుసూటిగా ప్రశ్నిస్తాడు, ముక్కుసూటిగా నిలదీస్తాడు. సో తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనమైన పవర్గా మారుతాడు. ఆ పవర్ ఫ్యాక్టర్ని మనం తట్టుకోలేము అని ఒకటి మనసులో పెట్టుకున్నట్టున్నారు. బహుశా కోర్టు చెప్పిన తర్వాత వీడియో డిలీట్ చేయమన్న తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆ వ్యక్తి మీద నీచమైనటువంటి ప్రేలాపనలు పేలుతున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ఏమనాలి అంటే వీళ్ళు కోర్టుల దగ్గరికి వెళ్ళరు, వాళ్ళ కేసులు వేయరు, దానికి సంబంధించి తిరగరు, కేవలం ఎలిగేషన్స్ మాత్రమే చేస్తూ ఉంటారు. చివరికి కోర్టు ఒక మాట చెప్పి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నా సరే మేము మాట్లాడతాం, మేము చేస్తాం అంటా ఉన్నారు. ఏంటో అసలు వీళ్ళు ఏందో, వీళ్ళ విధానాలు ఏందో అర్థం కావట్లేదు. ఈ మేధావులు ఈ మేధావి బ్యాచ్ మాట్లాడితే వీళ్ళు ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతుంటారు. మరి ఎందుకు పెడతారో వాళ్ళకే తెలియాలి.